చెన్నైలోని ప్రముఖ హోటల్ ఆనంద ప్రస్తుతం ఒక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నిత్యం కస్టమర్లతో కిటకిటలాడే ఈ హోటల్ ఈ రోజు గ్యాస్ సిలిండర్ లేక బోసిపోయింది. హోటల్ ఆనందకు రోజుకు కనీసం 10 ఎల్పీజీ సిలిండర్లు అవసరం. కానీ నేడు ఒక్క సిలిండర్ కూడా అందుబాటులో లేకపోవడంతో యాజమాన్యం చేతులెత్తేసింది. గ్యాస్ సరఫరా ఉండదని సూపర్వైజర్ కేవలం 2 గంటల ముందే చెప్పడంతో హోటల్ నిర్వాహకులు ప్రత్యామ్నాయం చూసుకోలేకపోయారు. గ్యాస్ లేకపోవడంతో వేడివేడి వంటకాలు చేయలేక కేవలం ముందే సిద్ధం చేసిన కుర్మా, సాంబార్ మాత్రమే కస్టమర్లు కొట్టిస్తున్నారు. టిఫిన్లు, భోజనాలు లేక కస్టమర్లు నిరాశతో తిరుగుతున్నారు. ఈ గ్యాస్ కొరతకు అసలు కారణం మన దేశంలో లేదు. ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రోజుకి ఎలాగోలా సర్దుబాటు చేస్తాం, కానీ రేపటి నుంచి గ్యాస్ రాకపోతే హోటల్ నడపడం అసాధ్యం. ఒక ఆనంద హోటల్ మాత్రమే కాదు, నగరం వెంబడి మరెన్నో హోటళ్లు ఇదే బాటలో మూతపడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు సామాన్యుడు కడుపు కొట్టేలా మారుతున్నాయి. ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో హోటల్ రంగం కుదేలవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గ్యాస్ సంక్షోభానికి పరిష్కారం చూపకపోతే మరిన్ని హోటళ్లు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉంది.